ఒకటి పెట్టుకుని పెదవులతో ఇంకొకటి మాట్లాడటం నటనా జీవితం కదూ. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి అని గ్రహించాలి. ఇటువంటి వారే జీవిత మార్గంలో సర్పములంటి వారు. అర్థం చేసుకుంటున్నారు కదా. మనం జీవితంలో జీవిస్తూ ఉంటే సర్పము లాంటి వారు ఎవరు అనగా, పైకి ఒకటి మాట్లాడతారు, హృదయాంతరంగంలో ఇంకొకటి ఉంచుకుంటారు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది, దేవుని వాక్యం అట్ ది సేమ్ టైం ఆదరిస్తుంది. ఆయన వాక్యము గద్దిస్తూ ఉండగా ఆయన వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరు సర్పం వంటి వారు మాత్రమే కాదు, వీరు ఎండమావులు వంటి వారు. ఏదో నీరు ఉందని వెళుతూ ఉంటే అది ఎండమావి.